హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ అయితే నేను చేయడం లేదు. మా చెన్నై నుంచి వచ్చిన మా రిలేటివ్స్ ఈరోజు తను చేసిన స్పెషల్ కర్రీ నాకైతే అసలు చూస్తే ఎక్కలేదు. మళ్ళీ చేయాలన్నా మర్చిపోతాను. నేను కూడా మళ్ళీ చేయాలంటే వీడియో చూసే చేయాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అదేంటో చెప్పే కంటే వీడియోలోనే చూద్దాం రండి. ఈ కర్రీ కోసం ఇలా డ్రై ఫిష్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నారు. 2 టమాటోలు, మునక్కాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, ఇలా వంకాయల్ని ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నారు. తర్వాత పచ్చిమిర్చిని ఆనియన్స్ని ఇలా ఫ్రై చేశారు. ఫ్రై చేసిన తర్వాత ఇలా టమాటో ముక్కల్ని, వంకాయల్ని, ఇలా మునక్కాయలని, బెండకాయలని కూడా వేసి బాగా 2 తిప్పులు తిప్పేసి ఇలా మూత పెట్టేశారు. ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి మళ్ళీ చూడండి ఎలా తిప్పుతున్నారు. ఈ 2 మినిట్స్కి ముక్కలు బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఇవి వచ్చేసి చిక్కుడుగాయ పప్పులు ఇక్కడ స్టోర్స్లో దొరుకుతున్నాయి. నాకు ఇండియాలో నేను ఎక్కడా చూడలేదు. ఆ చిక్కుడుగాయ పప్పులను కూడా ఇలా ఉడకపెట్టేసి ముందే అందులో వేసేసి మొత్తాన్ని కలయి తిప్పి ఇలా మూత పెట్టారు. ఒక 2 మినిట్స్. ఈలోపు చూడండి కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు తీసుకున్నారు. జీలకర్ర ఇదిగో ఇలా మొత్తం ఆనియన్స్ని కూడా వేసి మొత్తాన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కర్రీలో వేసారు. చూడండి ఇలా కర్రీలో వేసేసి ముక్కలకు బాగా పట్టి ఇలా కలయి తిప్పారు. బాగా కలయి తిప్పేసి నేనైతే ఈ చెన్నై కర్రీ నాకు తెలీదు. ఇప్పుడైతే పసుపు ఇది వచ్చేసి కర్రీ పౌడర్ అంట. కారం మసాలా ఇందులోనే కలిసి ఉంది. ఆ కర్రీ పౌడర్ 1 గంట, కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఆ మొత్తానికి పట్టించేశారు. ఇలా కలయి తిప్పి చూడండి ఇలా కలయి తిప్పుతున్నారు. ఇలా పట్టించేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిస్తున్నారు. ఈలోపు చింతపండు రసాన్ని ఇలా పులుసులాగా తీశారు ఒక గిన్నెలోకి. ఇలా చింతపండు పులుసుని తీసి ఇందులోకి యాడ్ చేశారు. ఇప్పుడైతే మామూలుగా మగ్గిపోవాల, అట్లా మగ్గిపోయినాయి ముక్కలన్నీ. ఆ పులుసుని యాడ్ చేసి చూడండి ఎలా 2 తిప్పులు తిప్పారు. ముక్కలకు పట్టేలా మూత పెట్టేశారు. 10 నిమిషాలంట. 10 నిమిషాలు మగ్గాలంట. ఇక్కడ ముక్కలు చూడండి ఎలా ఉడికినాయా లేదా అని ఎలా టెస్ట్ చేస్తున్నారు. భలే టెస్ట్ చేస్తున్నారు తెలివిగా. నేనైతే తీసుకొని తినిగానే అది ఉడికిందా లేదో చూసేదాన్ని. ఇప్పుడు డ్రై ఫిష్ని ముందే శుభ్రం చేసి పెట్టుకొని కూడా అయినా మళ్ళీ వాటర్లో కడిగి ఈ కర్రీలోకి యాడ్ చేశారు. డ్రై ఫిష్ ముక్కల్ని, ఎండు చేప ముక్కల్ని ఇలా పెట్టారో లేదా అలా మగ్గిపోయినాయి కూరలో ఆ వేడికి. చూడండి మళ్ళీ మొత్తాన్ని ఇలా కలయి తిప్పేసి 1 నిమిషం అంటే 1 నిమిషమే మూత పెట్టి మగ్గనిచ్చారు. ముక్క కూడా చెదరకుండా అట్లా వచ్చింది. 1 నిమిషం మూత పెట్టేసి మగ్గనిచ్చారు. ఇక తీసి కొత్తిమీర చల్లేసి ఇక తినేసేయండి అన్నంలోకి అని చెప్పారు. తింటే ఉంది సామిరంగా. ఆ రుచి మాత్రం సూపర్ టేస్ట్గా ఉంది. నచ్చితే ట్రై చేయండి. చూసాం కదా మనకు చాలా టేస్టీగా ఎలా కర్రీ రెడీ చేశారో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.